లోనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ కు చైర్మన్ గా ఉన్నటువంటి వెదర శ్రీరామ్ గారు సెంట్రల్ వాటర్ కమిషన్ ను ఆదేశించింది. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇట్ ఈస్ నాట్ మై స్టోరీ. ఇంకో మాట ఏమన్నారు అందులోనే, హీ ఆల్సో అష్యూర్డ్ about the location without any disturbance to Telangana's projects and also allocation of water as per GWDT to any state would not be disturbed. అంటే మీ ప్రాజెక్టులకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులకు ఇబ్బంది కాకుండా, ఎగ్జిస్టింగ్ మీకు కేటాయించిన నీళ్ళకి ఇబ్బంది కాకుండా మేము చేస్తాము తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు అని చెప్పాము. అట్లా ఇంకోటి కూడా ఉంది, చాలా ఉన్నాయి, నేను ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా తెలంగాణ ఇదే విషయాన్ని చాలా గట్టిగా చెప్పింది. ఇది 10/11/2023. ఇందులో కూడా మనకు స్పష్టమైన హామీ యాజ్ ఫర్ యాజ్ మనం ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ ఎక్విజేషన్ గురించి కూడా మాట్లాడినాం. ఏది సమ్మక్క బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్ పోయేటప్పుడు అడ్డగోలుగా ల్యాండ్ ఎక్విజేషన్ అయితే మాకు తెలంగాణకు నష్టమవుతుంది, తక్కువ ల్యాండ్ ఎక్విజేషన్తో మీరు ఈ ప్రాజెక్ట్ చేపట్టండి అని మనం అడిగితే, యాజ్ ఫర్ యాజ్ ద ల్యాండ్ ఎక్విజేషన్ ఈజ్ కన్సర్న్, he said under phase 1 of this project around 400 hectares of the land only would be needed to be acquired and the best compensation package would be worked out. తెలంగాణ భూభాగం నుంచి పోవాలని నిర్ణయము, ఎంత భూమి అవసరమవుతుంది, ఆ భూమికి మంచి ధర కూడా ఇస్తాము, తక్కువ భూమి తీసుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇది మొత్తం అబాండన్ చేసిండ్రు. గోదావరి కావేరీ లింకు అంటే ఇప్పుడు ఇచ్చంపల్లి నుంచి కాదు, పోలవరం నుంచి కావేరీ లింకు పెడితే తెలంగాణకి ఇది అన్యాయం కాదా? ఇంత దారుణమైన అన్యాయం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు నోర్లు మూసుకున్నది అనేదే మా ప్రశ్న. అంటే వాస్తవానికి ఏం జరుగుతుంది దీని ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, బనకచెర్లకు ఒకవేళ మీరు అనుమతిస్తే మా తెలంగాణలోని పాలమూరుకి ఎన్ఓసి ఇవ్వండి అంటున్నాడు. కానీ ఇక్కడ జరిగే నష్టం పాలమూరు జిల్లాకు నష్టం, గోదావరికి నష్టం, రెండు రకాల నష్టం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈయన అవగాహన రహిత్యం వల్ల ఏంది ఇక్కడ, నిజానికి పాలమూరుకు కేటాయించిన 90 టీఎంసీలు మనవే, 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మన హక్కుగా రావాల్సిందే. అది ఆల్రెడీ 80లో పైన కర్ణాటకకు 14 అనుమతి ఇచ్చేసిండ్రు, 21 మహారాష్ట్రకు అనుమతి ఇచ్చేసిండ్రు, ఈ 45 మనకి ఇచ్చి తీరాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ ఆ విషయం ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు ఉంది. మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు వాదన వినిపిస్తుంటే బ్రిజేష్ గారు బెంచ్ మీద నుంచే అన్నాడు, ఆ 45 మీయే కదండి, నాగార్జున సాగర్ పైన ఉండే భూభాగం తెలంగాణదే కదండి, మీ పరివాహక ప్రాంతమే కదా, ఆ నీళ్లు మీయే కదా, దానికి మళ్ళీ ట్రిబ్యునల్కి ఎందుకు వచ్చిండ్రు అనేటువంటి కామెంట్ కూడా బ్రిజేష్ గారు చేసిండ్రు. సరే, అప్పటి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి పోరాటం వల్ల, కేసీఆర్ గారి ప్రయత్నం వల్ల ఇవాళ ఈ విషయాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేసిండ్రు. మొత్తం రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కృష్ణా వాటర్ 811 పాతై, కొత్తగా బ్రిజేష్ గారు ఇచ్చినటువంటి 194, రెండు కలిపితే 1005 టీఎంసీలు. ఆ 1005ను రీడిస్ట్రిబ్యూట్ చేయండి, ఈ 45 కూడా తెలంగాణకి ఇచ్చే విషయాన్ని కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందుకు పోయింది. 1005 ప్లస్ 45 అంటే 1050 టీఎంసీలను ఇప్పుడు ట్రిబ్యునల్ డిసైడ్ అయిపోతా ఉంది. అయితే ఇక్కడ మన నీళ్లు మనం తీసుకోవడానికి ఇంత స్పష్టంగా ఇవాళ ట్రిబ్యునల్ ముందు కూడా ఏమైంది, 1050 టీఎంసీలకు సంబంధించి 2 రాష్ట్రాల వాదనలు పూర్తయిపోయినాయి. ఏ నిమిషాల్లోనైనా ఏ నెలలోనైనా ట్రిబ్యునల్ తీర్పు రాబోతా ఉంది. ఇవాళ అందరూ మేధావులు, నీటి రంగ నిపుణులు ఏం చెప్తున్నారు, ఈ 1050లో అధమంగా తెలంగాణకు 700 టీఎంసీలు వస్తాయి అనేటువంటి మాట రాష్ట్రం అందరూ కూడా చెప్తా ఉన్నారు, నిపుణులందరూ కూడా చెప్తా ఉన్నారు. 700 టీఎంసీలు మనకు వస్తుంటే ఈయన అంటాడు, మీరు ఎన్ఓసి ఇవ్వండి 90 టీఎంసీలకు, నేను ఇక మా గోదావరి నీళ్లు 139 టీఎంసీలు ఇడిచిపెట్టుకుంటా, సమ్మక్క సాగర్ 47 ఇడిచిపెట్టుకుంటా అంటే మొత్తం ఇటు కృష్ణకు నష్టం చేస్తుండు, అటు గోదావరికి నష్టం చేస్తుండు. ఇప్పుడు కృష్ణాలో కూడా ఏమవుతుంది, 90 టీఎంసీలు ఎన్ఓసి తెచ్చుకుంటే రేపు ఆంధ్రప్రదేశ్ పోయి ఈ 90 టీఎంసీలను ట్రిబ్యునల్ ముందు పెడితే నీకు వచ్చే 700 టీఎంసీలో 90 కట్ కావా? ఈ 90 నీకు హక్కుకు వచ్చేటియే, నీ 45 నీ మైనరే, ఈ 45 డైవర్షన్లో రావాల్సిన ఈ 90కి నువ్వు ఎన్ఓసి తీసుకుంటే రేపు కృష్ణా ట్రిబ్యునల్లో ఇంకో నెలకో 2 నెలలకో 3 నెలలకో వచ్చే అవార్డులో నీకు రావాల్సిన 68%, కృష్ణా నదిలో తెలంగాణ పరివాహక ప్రాంతం 68%, ఈ 1050లో 68% ప్రాతిపదికన నీ అవసరాల ప్రాతిపదికన నీకు 700 టీఎంసీలు వస్తాయి. నువ్వు అనవసరంగా ఈ ఎన్ఓసి 90 తెచ్చుకుంటే ఏమవుతుంది,
వచ్చే 700లో నీ 90 గాటపట్టు తీసుకోక నువ్వేదో సాధించినా అని గొప్ప తీసుకోక నువ్వేదో సాధించినా అని గొప్పలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. రెండవ అంశం ఏమవుతుంది, ఇంక ఇందులో ఏం కిటుకు పెట్టింది తెలుసా, ఈ 47 టీఎంసీలు వదులుకోవాలన్నట, 47 టీఎంసీలు వదులుకోవాలన్నట. రెండవది ఏం పోతుంది, ఆల్రెడీ ఇందాక చదివి వినిపించిన సగం నీళ్లు మనకి ఇవ్వాలి ఈ డైవర్షన్లో అని. ఇప్పుడు ఏం డైవర్షన్ పెట్టినరు, 148 టీఎంసీ ఆఫ్ అన్యూటిలైజ్డ్ వాటర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఈస్ గెటింగ్ డైవర్టెడ్. 148 టీఎంసీలు ఏదైతే ఛత్తీస్గఢ్ వాడుకోలేదో దాని డైవర్షన్ పెట్టినారు. అందులో సగం అంటే 74 రావాలి కదా మనకు. ఆ 74 రాకుండా ఇవన్నీ వదులుకుంటే మనకు గోదావరి డైవర్షన్లో భాగంగా వచ్చే మన 45 మనకిస్తారట, మైనర్ ఇరిగేషన్ సేవింగ్లోని మన 45 మనకిస్తారట. మరి కొత్తగా వచ్చేదేముంది, పొడగొట్టుకుంటూ తప్ప వచ్చుడుందా ఇంకేమన్నా? అంటే ఇది పూర్తిగా ఒక తెలివి తక్కువ పనిగా ఈరోజు ఈ రాష్ట్రం పడతా ఉంది. అంటే పాలమూరుకు వాళ్ళు ఇచ్చేటువంటి నీళ్లు మన నీళ్ళే మనకిస్తున్నారు అంతే తప్ప వాళ్ళు కొత్తగా ఇచ్చేది మన నీళ్లు మనకిచ్చి వాళ్ళు మన సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు దొబ్బుకుపోతారట. దీనికి ఇవాళ ఈ ప్రభుత్వం తలలూపుతా ఉన్నారు. దీనివల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది. ఇవాళ ఏ రకంగా నష్టం జరుగుతుంది అది కూడా ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తా. దానికంటే ముందు అసలు ఈ 968 మీరు గమనిస్తే కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు ఈ 968 టీఎంసీలు తెలంగాణ హక్కు అని పదే అన్ని ఫోరంలో కూడా చెప్తూ మన హక్కును కాపాడిండు కేసీఆర్ గారు. గోదావరిలో ఈ 968 మన నీళ్లు అని ఈ హక్కును కేసీఆర్ గారు కాపాడుతూ వచ్చిండ్రు. అది ఇన్ఫ్యాక్ట్ చాలా అవార్డ్స్. ఇది సీతమ్మ సాగర్ అనుమతి, ఈ సీతమ్మ సాగర్కి అనుమతి ఇచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వమే మన 968ను ఇందులో ప్రస్తావించి ఎండార్స్ చేసింది, ఇందులో స్పష్టంగా ఎండార్స్ చేసింది. కానీ మీరేం చేస్తున్నారు మీ పిచ్చితనం వల్ల? ఇవాళ మనకి ఇప్పటిదాకా 968లో ఫైనల్గా టీఏసీ అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ క్లియరెన్స్ ఎన్నిటికి వచ్చింది 968లో అంటే 828 టీఎంసీకి వచ్చింది. ఇంకా ఒక 139 టీఎంసీలు అది అక్కడ పెండింగ్ ఉన్నది. ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అది వాపసు వచ్చేసింది. అదేవిధంగా వార్ధాకు ఒక 20 టీఎంసీలు మేము సబ్మిట్ చేసినాం, అది వాపసు వచ్చేసింది. ఎల్లంపల్లిది ఒక 40 టీఎంసీలు అక్కడ ఉంది, అది ఇంకా ఆనే పెండింగ్లో ఉన్నది. అట్లే ఆదిలాబాద్ మైనర్ ఇరిగేషన్ ఒక 9 టీఎంసీలు, లోయర్ పెనుగంగా ప్రాజెక్ట్ ఒక 5 టీఎంసీలు, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి ఇవి క్లియరెన్స్ తెచ్చుకోవాలి కదా. మా 968 క్లియర్ చేసినాక నువ్వు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్ట్ చేపట్టాలని అడగద్దా? మీరు వచ్చిన తర్వాత ఇవాళ ఈ 139 టీఎంసీలు రేపు అనుమతులు వస్తాయా? ఒక్కసారి పోలవరం కావేరి లింక్ అయినాక ఇంకా గోదావరి నది మీద తెలంగాణకు ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తారా? మీరు ఇప్పటిదాకా నేను చదివిన మినిట్స్ చూసిండ్రు. తెలంగాణ మేము పదే ఒకటే చెప్పినాం, ఫస్ట్ మా 968కి అనుమతులు ఇచ్చినాకనే ఇంటర్లింకింగ్ చేయాలి. ఆ ఇంటర్లింకింగ్ చేసే నీళ్ళలో సగం తెలంగాణకి ఇవ్వాలని కుండబద్దలు కొట్టినంత స్పష్టంగా ప్రతి మీటింగ్లో తెలంగాణ వాదిస్తూ వచ్చింది. కానీ మీరేం చేస్తుండ్రు, అది ఏమీ పట్టించుకుంటలేరు. మనకి ఇంకా 139 టీఎంసీకి గోదావరిలో సిడబ్ల్యూసి అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. అది కాకుండా 74 ఇవి రావాలి కదా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో. 148లో సగం ఏమంటే ఆ రోజు ఒప్పుకున్నది కదా కేంద్రం. ఈ 139 మరియు ఈ 74 అంటే 213 టీఎంసీలు ఇవాళ తెలంగాణకు బొక్కబడబోతున్నది. గోదావరిలో 213 టీఎంసీలు తెలంగాణకు నష్టం జరగబోతా ఉంది. ఈ తుగ్లక్ గవర్నమెంట్ వల్ల, ఈ అవగాహన లేనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తప్పుడు చర్యల వల్ల ఒకవేళ ఈ ప్రాజెక్టుకు అనుమతి అంటూ జరిగితే 213 టీఎంసీలు గోదావరిలో మనకు నష్టం జరగబోతూ ఉంది. ఇది కాకుండా అసలు ఓవరాల్గా మనం ఏం జరుగుతుంది ఇంకా కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు వాళ్ళు 200 టీఎంసీలు డైవర్షన్ అనుకున్నారు. వాళ్ళు ఎంత ప్లాన్గా చేస్తున్నారు? ఇప్పుడు 47 సమ్మక్క వదిలిపెట్టాలట, మనం 15 మాకు గోదావరిలో సేవింగ్స్ ఉన్నాయని పెట్టిండ్రు, 45 ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో ఆంధ్రప్రదేశ్ షేర్ అంటున్నారు. కర్ణాటక డీకే శివకుమార్ మా షేర్ ఇవ్వండి అని అడిగింది కదా, వాళ్ళకు 16 టీఎంసీలు ఇచ్చిండ్రు. ఇస్తే కర్ణాటకకి ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్, మీరు పైన 16 టీఎంసీలు కృష్ణలో ఆపుకోండి, మేము మీ 16 కింద గోదావరిలో మేము తీసుకుంటాం ఇడా అంటున్నారు. కృష్ణల మీద ఆపుకోండి, మేము కింద 16 తీసుకుంటామంటున్నారు. అంటే కర్ణాటక ఈ 16, 45 ఆంధ్రప్రదేశ్ షేరు. ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేస్తున్న, అది కూడా నిజం కాదు, క్లెయిమ్ చేస్తున్న గోదావరిలో సేవింగ్స్ 15, మన రాష్ట్రానికి హక్కుగా ఉన్న 47 సమ్మక్క వదులుకోవాలన్నట.